స్తోత్రం 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 మహోన్నతుడా స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం మహేశుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం మయోచకుడా స్తోత్రం 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 హల్లెలూయా 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 ఓ కన్న తండ్రి స్తోత్రం ఓ కన్న తండ్రి స్తోత్రం హృదయం పెట్టి పిలిచిన మా తండ్రి స్తోత్రం ఓ మా చిన్న స్తోత్రం సర్వ సృష్టికర్త స్తోత్రం సర్వదయామి దేవుడా స్తోత్రం సర్వయుగములలో సజీవుడా స్తోత్రం మహామహిమతో నిండి ఉన్న మా దేవుడా స్తోత్రం 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 హల్లెలూయా 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 అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు అందరూ కలిసి నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు నన్ను కన్న తండ్రి నా యేసుకు. మరొకసారి నా ప్రాణ ప్రియుడు మనసారా నన్ను కన్న తండ్రి నా యేసుకు. మరొకసారి నా ప్రాణ ప్రియుడు నన్ను కన్న తండ్రి నా యేసుకు. యేసయ్యా హల్లెలూయా. నన్ను చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవే ఈ కన్నాయి నా ఒకసారి యేసయ్యా నా ప్రాణం నీవే ఈ కన్నాయి యేసయ్యా 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 ఒకసారి యేసయ్యా 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 మన కన్న తండ్రి మన పేరు పెట్టి పిలిచిన తండ్రి చూద్దాం. ఎంతమంది అనారోగ్యస్తులు ఉన్నారు అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా పెద్దలు యేసయ్య గారి కొరకు ప్రార్థన చేద్దాం. కోమలమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం. చంటి పిల్ల తల్లి కొరకు ప్రార్థన చేద్దాం. ఎదుగుని సరైన కొరకు ప్రార్థన చేద్దాం. నిరుపల కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. సరైన పనులు లేకుండా వదులున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. చదువుతున్న పిల్లల కొరకు, పరీక్షలు రాస్తున్న పిల్లల కొరకు, అలాగనే వివాహ వచ్చిన వయసు వచ్చిన పిల్లలందరి కొరకు, యవనస్తులందరి కొరకు, అలాగనే ఆర్థిక పరమైన ఇబ్బందులు అప్పుల సమస్యలుతున్న వారి కొరకు, కుటుంబ సమాధానం లేని వారి కొరకు, దేని పిల్లల ఆర్థిక పరమైన మరి అలాగనే మత్తు పదార్థాలు సేవించి వారి మార్పు కొరకు, దేని పిల్లరా ఒక్క పూట ఆహారం కొరకు అలంకరిస్తున్న వారి కొరకు, అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, ఈ 5 రాష్ట్రాల్లో సమస్య జరుగుతున్న ఎలక్షన్ల కొరకు, విగ్రహారాధికుల కొరకు, మందిరానికి రాలేక వినబడుతున్న వారందరి కొరకు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు, పెద్దలు, ఇశ్రాయేలు మరియు మా కుటుంబస్తుల కొరకు స్వగ్రామంలో గృహాలకు ఇల్లు కట్టుకుంటుండగా, అలాగే పెద్దలు రివి సహస్వాసి కుటుంబం కొరకు, సగరు సుందరేశు సగరి తబిత కొరకు, నేను పిల్లారా వారి గృహాలు కట్టుకుంటుండగా దేవుడు వారికి అన్ని రకాల సహాయాలు దేవుడు దయచేయాలి. ఆటంకాలు తొలగిపోవుగాక. స్తోత్రం చెల్లిద్దాం. అలాగనే వారంలో జరిగే దేని పిల్లల ప్రార్థన కోడికలు ప్రతి దేవుని కనుక మార్చుగా ఈశ్వరారాధనలు, ఆరాధనలు దేవుడు
పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినాడు. ప్రతి పద్ధతిగా క్రమంగా పరిశుద్ధాత్మ దేవుడు జరుపుకోవడానికి సాయం చేయాలి. దేవునికి స్తోత్రం చేయలేదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఎవరైనా